పింఛన్ పెంపు ఆడ మళ్ళా డౌటే మళ్ళా దశల వారీగా చేయూత పింఛన్ పెంచనున్న ప్రభుత్వం తొలి విడతలో 500 రూపాయలు పెంచాలన్న యోచన మీ బతుకులు చేయడా పీకుడుగాలు గీదేనా మీరు మాట్లాడింది 2000 + 2000 ఒరే కేటీఆర్ 2000 + 2000 చూసుకో ఇవి వచ్చేసింది తెల్లారంగానే మన ప్రభుత్వం రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే ఈ నెల తీసుకుంటే 2000 మళ్ళీ తీసుకుంటే 4000 ఏడవన్న ఇవ్వాలి 4000 ఎందుకు వస్తలేవు అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇగో తొలి విడతలో 500 పెంచాలన్న యోచన గిట్లా చెప్తే అయిపోతుండే కదా సిగ్గులేని వాళ్ళు ఒకనాడు అదే మేనిఫెస్టోలనో లేకపోతే అదే మీ గ్యారంటీ కార్డులనో అదే మీ తగలెట్టినటువంటి మీ ఏవైతే డిక్లరేషన్లు ఉన్నాయో వాటిట్లా గిదే చెప్పుంటే రైతులు ప్రజలు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ తెలుసుకునేటోళ్ళు వాళ్ళు తెలుసుకునేటోళ్ళు జనం తెలుసుకునేటోళ్ళు మీరే కనుక ఆ రోజు ఆ మాట చెప్పుంటే ఇలా శాత కాకుండా ఈ ముచ్చట చెప్తా ఉన్నారు 500 వేస్తారట ఇక 500 అది కూడా డౌటేనట 2000కు ఓన్లీ 500 కలుపుతారట దశల వారీగా ఈ విడుదల వారీగా అనే మాట వీళ్ళని వింటుంటే నాకు ఉడతలు పట్టే మోకాలే యాదికి వస్తాయి ఇలా 500 ఆలోచిస్తారు మళ్ళీ సంవత్సరంకు మళ్ళీ 500 ఎన్నికలు అయ్యే నాటికి మళ్ళీదన్నా అట్లా వీళ్ళ తమాషా ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని అసలు వీళ్ళని కాదు ఎవడు నమ్మమన్నాడు నిన్నే లైవ్ చూస్తున్నా నీకే చెప్తా ఉన్నా ఎవడు నమ్మమన్నాడు ఇలా ఎవడు బాధపడమన్నాడు బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశం ప్రస్తుత పింఛన్ 2016 దివ్యాంగులకు 4016 ఉన్నాయి ఏడాదికి అవుతున్న మొత్తం వ్యయం రూపాయలు 11,400 కోట్లు 500 పెంచితే అదనంగా ఏటా సుమారు 2,500 కోట్ల అవసరం విడతల వారీగా చేయూత 4,000కు పెంపు అంటూ ఇగో ఒక్కసారి ఈ మాట తీస్తే నిజంగా ఏమనిపిస్తుందంటే ఇది చెయ్యని దానికి ఉత్తగా ఎప్పుడు అవసరం లేదనిపిస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పింఛన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పింఛన్ మొత్తాన్ని విడతల వారీగా పెంచాలన్న అభిప్రాయంతో ఉంది ప్రస్తుతం చేయూత పథకం ద్వారా వృద్ధులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ రోగులు డయాలసిస్ రోగులు చేనేత గీత కార్మికుల బీడీ కార్మికుల రాష్ట్ర ప్రభుత్వం 2016 చొప్పున దివ్యాంగులు 4,016 చొప్పున పింఛన్ ఇస్తోంది కానీ ఎన్నికల సమయంలో చేయూత పింఛన్ 4,000కు దివ్యాంగుల పింఛన్ 6,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇప్పటికే 6 గ్యారంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 500కి గ్యాస్ సిలిండర్ సన్నబియ్యం వంటి హామీలను అమల్లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు పింఛన్ల పెంపుపై దృష్టి సారించింది అయితే ఈ హామీని కొంతకాలం ఆగాక నెరవేర్చడమా లేకపోతే ఇప్పటి నుంచే విడతల వారీగా పింఛన్ పెంచుతూ వెళ్లడమా అని ఉన్నత స్థాయిలో చర్చ జరిగినట్టు సమాచారం విడతల వారీగా పెంచితే తొలి విడతలో 500 పెంచాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని తెలుస్తోందంటూ ఇగో ఒకసారి చూడండి ఒకనాడు ఇదే పెన్షన్ల కోసానికి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీ అందరికీ కూడా గుర్తు చేస్తా మీరు ఇంతకుముందు కూడా విని ఉంటారు మన ఛానల్లో నేను చాలాసార్లు చెప్పిన కానీ ఇలా సందర్భం వచ్చేది కాబట్టి ఆనాడు ఎంత గొప్పగా చెప్పిండంటే మీరు చూస్తే షాక్ అయిపోతారు ఆయన చెప్పినటువంటి మాట ఇగో మీరు చూడండి ఒకసారి చెప్పేటప్పుడేమో చెవులలో తేనె పోసినట్టే ఉంటుంది ఆయన మాట అబ్బా ఇక వచ్చారా ఇక తీసుకున్నాం రా ఇక బతికిపోయినాం రా అన్నట్టు ఉంటుంది చేసేటప్పటికి వచ్చేవరకంటే అవ్వ నీ దండం పెడతా జర అయ్యా నీ దండం పెడతా జర దంపగా అయ్యా అన్నట్టు ఉంటుంది 42.7 లక్షల మందికి పింఛన్ ఇడు ఉన్నది ఎంత 42 లక్షల మందికి ఉన్నారట ఇంకా అందులో ఎన్ని కోతలు పెడతాడో ఎంతమందిని గోస పెడతాడో ఎంతమందిని ఆగం చేస్తాడో ఎంతమందికి అర్హత లేదంటాడో ఎంతమంది తీసి పడేస్తాడో ఇంకా అవి గ్యారెంటీ లేదు ఇక వీటికైతే నమ్మకమే లేదు ఇంకా చూడండి ఇంకా ఆ రోజు ఎంత బ్రహ్మాండంగా చెప్పిండంటే ఇక ఒకసారి చూడండి చూపిస్తాను నేను మీకు ఇలా ఎవడు చెప్పమన్నాడు మరి మళ్ళీ ఇలా 500 అనబడుతుందేమో అది కూడా గ్యారంటీ లేదే అది కూడా పక్క కాదు అంటే మళ్ళీ ఎన్నికలు వస్తే ఊర్లలో మళ్ళీ ఇదోటి పెట్టాలన్నట్టు అట్లా ఇదో పూటకం మొదలు పెట్టాలి మళ్ళీ ఒకటి చాలు చేయాలి అబ్బా ఇస్తాడేమో రా అని కొంతమంది నమ్మాలి ఇక నమ్ముడు లేదు ఇక బంద్ అయింది ఎప్పుడో జనాలకు అర్థమైపోయింది ఇంకా జనాలకి నీ భాగవతం అర్థమైపోయింది ఇక నమ్మరు ఇంకా నమ్మితే ఇక ఎవడేం చేయలేడు ఇక చెప్పంగా వినకపోతే షడంగా చూస్తారు ఇంకేం చేస్తారు చెప్పంగా వినకపోతే షడంగా చూడాల్సి వస్తుంది చెడిపోతారు ఇగో ఒకసారి చూడండి ఇస్తామని చెప్తున్నాము అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్థము రాష్ట్ర ఆదాయము పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా కల్వకుంట్లలాగా కచరాగాళ్ళలాగా మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాడ ఉన్న పేదల ఇండ్లు ఖతం చేసి ఉన్న పేద రైతులకు వేయాల్సిన రైతు బంధు ఇవ్వకుండా మీదికెంచి ఇప్పుడు పేదలకి పంచి పెడతాడట ఆదాయం పెరిగిందట రాష్ట్ర ఆదాయం పెరిగిందంట మనకు ఎరకలేదు
మనకు ఎరకలేక మనం సపరేట్ కూర్చున్నాం. ఆయన పెంచిండట ఆ రాష్ట్ర ఆదాయాన్ని. కాబట్టి ఇప్పుడు పెన్షన్ ఇస్తా అని ఆనాడు అటు సూర్యుడు ఇటు మొలవాలనట ఈయన కోసానికి. ఇక సిపాయి వచ్చిండు, ఇక మొలుస్తా నేను ఇటుకెళ్ళి అటు మొలుస్తా అని అనుకుంటుందట. ఎవరు? సూర్యభగవానుడు అనుకుంటుండట. అబ్బా రేవంత్ రెడ్డి వచ్చి నన్ను ఇటుకెళ్ళి అటు మొలిపిస్తున్నట్టున్నారా నాయన అని చెప్పి భయపడుతుండట. నడిమిట్ల సూర్యుడు ఎందుకు వచ్చిండు మరి నాకు కూడా అర్థం కాలే. ఎన్ని మాటలు చెప్పిండంటే ఆయన ఏమంటారు కదా, మనకు సిగ్గు లేక మనకు శరం లేక ఇలా ఎన్ని మాట్లాడుకోవడం, ఇవన్నీ మనకు సిగ్గు లేక మాట్లాడుకోవడం కాకపోతే ఇంకేంది. ఆయన క్లారిటీతోనే ఉన్నాడు. మిమ్మల్ని ముంచుతారా భయ్, మిమ్మల్ని కథం పడతారా భయ్, మిమ్మల్ని ఆగం చేస్తారా భయ్ అని చెప్పి ముందే డిసైడ్ అయిపోయాడు. మనకు అది తెలియక మనం పిచ్చోళ్ళ లెక్క ఆగమైపోయినాం. ఇంకేమేమో చెప్పిండు ఆ రోజు. అవ్వ తాతలకు ఇట్లా కాళ్ళు నొత్తాలట, ఇట్లా మన్మడ వచ్చి కాళ్ళు నొత్తాలట. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఆణిముత్యాలు మత్తుకున్నాయి చూపెట్టాలంటే, ఒకటి రెండు కాదు. ఆ టైంలో మాట్లాడి దునియా ఉన్నాయి. ఇగో 2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం ప్రస్తుతం 42.7 లక్షల మందికి పింఛన్ అందుతుంది. ఇందుకోసం ప్రతి నెల 950 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ పింఛన్ ప్రస్తుతానికి 500 చొప్పున పెంచితే నెలకు సుమారు 210 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే ఏడాదికి 2500 కోట్లకు పైగా భారం ప్రభుత్వంపై పడనుంది. దీనిపై తుది నిర్ణయానికి వచ్చాక బడ్జెట్లో కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. తొలి విడతలో పెంచాలని భావిస్తున్న మొత్తాన్ని కూడా కలిపి బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది అంటూ కాగా దివ్యాంగుల పింఛన్ ఎవరైతే అంగవైకల్యంతో ఉంటారో, ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా చెప్పారు. బా మీకు 4000 ఇస్తుండు కేసీఆర్, సరిపోతలేదు, నేను వస్తే 6000 వస్తుంది, బ్రహ్మాండంగా బతుకొచ్చు మీరు అని గొప్ప చెప్పిండు. కానీ ఇలా ఏమైంది చివరికి చూడండి ఒకసారి. చివరికి ఆగం చేసే ప్రయత్నం చేస్తుండే. ఇక నేను ఇస్తా అన్నా, మీరు నమ్మిండ్రు, వేసిన రోట్లు అయిపోయింది. ఇంకేముంది ఆయన అనుకున్నది అదే. మీరు నమ్మిండ్రు, వేసిరు, దాన్ని నన్నేం చేయమంటారు. ఆయన భావం అది. నాకు తెలిసి లోపల అట్లాంటి ఆలోచన ఉంటుంది ఆయనకి. ఇది ఎన్నో పేజీ చెప్పేది. దివ్యాంగుల కోసానికి, మెయిన్గా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోసానికి, మన రాజు యాదవ్ లాంటి వాళ్ళ కోసానికి తమ్ముడు పాపం అన్నా పింఛన్ వేస్తా అన్నాడు, ఏమన్నా అని అడుగుతుంటారు కదా. సో వాళ్ళ కోసానికి ఖచ్చితంగా అది ఎక్కడుందో చూద్దాం. ఎందుకంటే అది వస్తుందా రాదా తర్వాత సంగతి. అసలు వీళ్ళు ఏం రాసిరో కూడా తెలవాలి కదా మనకి. గిదే దొరుకుతలేదు, పేపర్ల వార్తను దొరుకుతలేదు. ఇంకా మనకు పింఛన్ వేస్తారంటవా పొందేవారు దివ్యాంగులు కూడా. అయితే తక్కువ సంఖ్యలోనే ఉన్నారని వీటి వరకు కొంత ఎక్కువ మొత్తం పెంచాలన్న విజ్ఞప్తులు కూడా ఉన్నాయి. అయితే అందరికీ ఒకే విధంగా సమస్థాయిలో పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అంటే ఇలా ఉద్దేశం ఏంటంటే ముసలోళ్ళకి అంటే వాళ్ళకు 500 రూపాయలు పెంచి వీళ్ళకు 1000-1500 పెంచడమా లేకపోతే ఏదైనా చేయడమా అని ఆ ప్రయత్నంలో ఉంటారు. అంటే వీళ్ళు కొద్దిమంది ఉంటారు కదా, హ్యాండిక్యాప్డ్ కొద్దిమంది ఉంటారు కదా, వీళ్ళకి 1000 రూపాయలు అట్లా పెంచాలని ఆలోచన చేస్తున్నారట. అయితే అందరికీ ఒకే విధంగా సమస్థాయిలో పెంచాలని కూడా ప్రభుత్వం ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చిందట. అయితే చేయూత పింఛన్లను ఇలా విడతల వారీగా పెంచుతూ ఎన్నికల నాటికి 4000కి తీసుకెళ్లాలన్న యోచనలోనే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారుల స్థాయిలో మాత్రం చర్చలు మొదలు కాలే. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాకే తమకు సమాచారం చేరుతుందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారంటూ ఇగో అది ముచ్చట. విన్నరా? అసలు ముచ్చట ఏంది అది ఇక్కడ చూడరు. ఇక ఇంకొక వార్త.